గ్రామ పంచాయతీ కార్మికులను పండుగ పూట పస్తులతో ఉంచొద్దని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ అన్నారు. 3 నెలల వేతన బకాయిలను వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని, లేకపోతే సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల వేతన బకాయిలు విడుదల చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. దీంతో డిపిఓ ధర్నా వద్దకు వచ్చి హామీ ఇచ్చారు. ఈ ధర్నాను ఉద్దేశించి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పండుగలు వస్తున్నాయని, ఇప్పటికే 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, మళ్లీ ఇప్పుడు అక్టోబర్ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్మికుల వేతనాలు పెంచుతామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన నాయకులు ఇచ్చిన హామీలను విస్మరించారని, పోరాడితేనే పెండింగ్ వేతనాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయని, ఇప్పటికే కార్మికుల కుటుంబాలు పూట గడవడం కోసం అప్పులు చేశారని, ఈ పరిస్థితుల్లో వేతనాలు ఇవ్వకపోతే పస్తులతో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. సెలవుల పేరుతో కోత పెట్టకుండా వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ను కాకుండా జీపీలోని జనరల్ ఫండ్ నుండి కార్మికులకు వేతనాలు ఇస్తూ, వేతనాల కోసం వచ్చిన బడ్జెట్ను ఇతర అవసరాలకు గతంలో వాడారని, ఇప్పుడు అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్స్తో పాటు ఇతర పార్ట్ టైం వర్కర్స్ వేతనాలు కూడా ఇవ్వాలని అన్నారు. లేకపోతే పనులు బంద్ పెట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్న అంజయ్య, నాయకులు పగిడిమర్రి సర్వయ్య, ఎండి జహీర్, ఎర్ర అరుణ, ఏర్పుల సైదులు, కంచర్ల జానయ్య, కొండేటి నరసయ్య, అలివేలు సైదులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. దసరా వస్తుంది, దీపావళి రాబోతా ఉంది. పండగ పూట కూడా ఈరోజు 3 నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉంటే అప్పులు సప్పులు చేసినటువంటి కార్మికులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులకు గురై పండగలు చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసం పండగ పూట పస్తులు ఉంచకుండా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు అంటే పండగ ముందు అవసరమైతే రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులంతా పనులు బంద్ చేసి నిరవధిక సమ్మెకి వెళ్తారు తప్ప పనులు ముట్టుకోరు అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా కార్మికులు వేతనాలు పెంచుకునేదానికి ధర్నా చేసేది పోయి చేసిన జీతం ఇయ్యమని చెప్పేసి ధర్నా చేసే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు పండగ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగలు దసరా, దీపావళి వస్తున్నాయి. ఈ దసరా, దీపావళి పండుగల సందర్భంగా కార్మికులు ఉపవాసం ఉండి పస్తులుండే పరిస్థితి దాపురించింది. ఈ పండుగ నాడు దుకాణదారులకు పోతే దుకాణాలు మీరు గతంలో ఇచ్చిన పైసలే ఇవ్వలేదు, ఈ రోజు మేము పండుగ పూట మేము ఉద్ధరించే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళని అవమానపరిచే విధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో వెంటనే రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. లేని పక్షంలో కార్మికులందరినీ కూడగట్టి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఏమాత్రం విలువ లేదు. గ్రామంలో ఏది చేసినా గ్రామ పంచాయతీ కార్మికులే. గ్రామ పంచాయతీ కార్మికులు శుభ్రం చేస్తేనే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇలా చాలా నీట్గా ఉంటున్నారు. కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులు పండుగ పూట పస్తులు ఇవ్వాల్సిన అవసరం వచ్చేసింది. కాబట్టి మేము ఏమైనా గొంతెమ్మ కోరతలేము, వాళ్ళ యొక్క ఇంటి నుంచి జీతం ఇవ్వట్లేము. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మేము చేసే పనికి 3 నెలల వేతనాలు ఇవ్వాలి. పండుగ పూట మేము పస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ 3 నెలల జీతాలు మాకు ఎమ్మటి అమలు చేయాలి. గ్రామ కార్మికులు ఈ మధ్యకాలంలో మరణించిన కొంతమంది ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు అమలు చేయాలి. లేకపోతే ఈ సమస్యలు పరిష్కరించకపోతే మేము గ్రామ కార్మికులు అందరము పెద్ద ఎత్తున నిరాదీక్ష చేసి సమ్మె చేస్తామని చెప్పి మేము కోరుతున్నాం.